ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, పూజ ఉదయం చేస్తాము, సాయంత్రం పూట కూడా దీపం పెట్టుకునే అలవాటు కొంతమందికి ఉంటుంది. ఏ సమయంలో చేస్తే ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది? దాంతోపాటుగా ఇంట్లో ఎవరు చేయాలి? ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ స్త్రీ చేయాలా, లేకుంటే పురుషు అంటే ఆడవారు చేయాలా, మగవారు చేయాలా? అసలు మనకి శాస్త్రం ఏమైనా చెప్పిందా దీనికి సంబంధించి? మీరు మొదట అడిగిన ప్రశ్నకి శాస్త్రం దాకా అక్కర్లేదమ్మా. మనం ఆలోచిద్దాం. భోజనం పొద్దున్న చేయాలా, సాయంత్రం చేయాలా? మధ్యాహ్నం చేస్తాము, నైట్కి అంటే పొద్దున. మధ్యాహ్నం అంటే పొద్దున. పొద్దున చేస్తాం, సాయంత్రము చేస్తాం, రాత్రి చేస్తాం కదా. కదా, పూజ కూడా అంతే, 2 పూట్ల చేయాలి. అయితే పొద్దున ఎక్కువగా బరువుగా తింటాం, సాయంత్రం తేలిగ్గా తింటాం. అమ్మ, ఇందులో అందరూ చేయాల్సిన అవసరం ఉంటుందా? అది చెప్తాను. అందువల్ల తప్పనిసరిగా 2 పూటలా పూజ చేయడం అన్నది పద్ధతి. అయితే చాలా మంది సాయంత్రం పెద్దగా పూజ చేయరు, చాలా తేలికగా దీపం పెట్టి ధ్యానం చేయడము, తేలిగ్గా పూజ చేస్తారు. అయినా తప్పు లేదు. ఉదయం అయినా సరిగ్గా పూర్తిగా చేయాలి. అది కూడా నిజంగా మనకి పెద్దలు చెప్పినటువంటిది ఏమిటంటే, సూర్యోదయ సమయంలో చేయడం చాలా మంచిది. ఉదయం ఎంత పొద్దున్నే వీలైతే, మరి తెల్లారుజామున కాదు. ఒక కార్తీక మాసం, ధనుర్మాసాల్లో తప్ప మిగిలిన సమయంలో తెల్లారుజామున చేయాలని ఏం చెప్పలేదు. అప్పుడు ధ్యానాలు అవి చేసుకోమన్నారు. పూజ మాత్రం సూర్యోదయం తర్వాతే. అందులో సంధ్యావందనం చేసేవాళ్ళు వాళ్ళు కూడా సూర్యోదయ సమయానికే చేయాలని చెప్పడం జరిగింది. కనుక ఆ సమయాలు చికాకుగా ఉంటాయి. సాధారణంగా పిల్లలు ఉంటే, జ్వరం వచ్చిన వాళ్ళు ఉంటే, పిల్లలు ఏడిచే టైం అదే కదమ్మా. అవును, అసలు సంధ్య వేళ. పొద్దున కొంచెం బాగానే ఉంటారు, కానీ సాయంత్రం అసలు సంధ్య వేళ అయితే పిల్లలు ఏడుస్తారు. రోగం వచ్చిన వాళ్ళు చికాకు పడుతూ ఉంటారు. ఇంట్లో కాస్త మానసికంగా సరిగ్గా లేని వాళ్ళు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ ఉండే సమయాలు. కనుక ఈ సమయంలో మనం దైవం మీద దృష్టి పెట్టడం గనక ప్రారంభించినట్టయితే ఇవన్నీ సర్దుబాట్లు అయిపోతాయి, మొదటి నుంచి అది అలవాటు చేస్తే. అందుకని సంధ్యా సమయంలో దీపం పెట్టడము, ప్రార్థన చేయడము. అందరూ దీపం పెట్టక్కర్లేదు గనక ఒకళ్ళు దీపం పెడితే మిగిలిన వాళ్ళందరూ అక్కడ కూర్చొని దండం పెట్టుకోవడము, తోచిన నామం చదువుకోవడము, స్తోత్రాలు చదువుకోవడము, మొత్తానికి దైవ ధ్యానంలో సమయం గడపమని చెప్పారు, ఉదయం సాయంత్రం కూడా. మీరు ఇంకోటి అడిగారు, ఆడవాళ్ళు చేయాలా, మగవాళ్ళు